మన ఊటీ న్యూస్కి స్వాగతం. అంటే చాలా మంది చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకుంటున్నారు కదా సార్, అది మాకు బాగా అవగాహన కలిగింది. అలాగే మేము కూడా ప్రతి నెల 5వ తారీఖున సిబి ఈవెంట్ చేసుకుంటాం సార్. అందులో తల్లిదండ్రులు అందరినీ పిలిచి బాల్య వివాహం అనేది చేయకూడదు, దానివల్ల నష్టాలు ఏంటనేవి మేము తల్లిదండ్రులకు బాగా మోటివేట్ చేస్తున్నాం సార్. 12 సెషన్స్ అటెండ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పారు? 10 మంది చెప్పారు. 12 సెషన్స్ అటెండ్ చేశారా? వెరీ గుడ్. అందరూ క్లాప్ చేయండి అట్లీస్ట్. We see the variations to men and women. Nowadays the women are in everywhere. Not only doctors, engineering, police, all in multi-purposes like business. In Kishore Vikasam camping, we have a lot of idea by telling these good things. We thankful to ICDS staff. Thank you sir for giving this opportunity by enhancing my talent in the form of this program. Okay, incorporate one more. Speak ready. Telugu English. Telugu. గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న మిగతా అంగన్వాడీ టీచర్స్ అందరికీ నా నమస్కారములు. ఈ కిశోర వికాసం మే 2 నుంచి జూన్ 10 వరకు ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫోక్సో చట్టం 2012 ప్రారంభించడం జరిగింది. ఫోక్సో ఫుల్ ఫామ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెక్షన్స్. ఈ కిశోరి వికాసం వలన మేము చాలా నేర్చుకోవడం జరిగింది. ఇది 12 to 18 వరకు బాల్య వివాహాలు చేసుకోకూడదు. ఏం చదువుతున్నారు? చేయవా? కిషోరి వికాసం అనే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ అడల్ట్స్ అండ్ గర్ల్స్ 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్క అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా ఈ సచివాలయం పరిధిలో ఉంటున్న గ్రామాల నుంచి వాళ్ళని గ్యాదర్ చేసేసుకొని మే 2 నుంచి ఇప్పుడు ఇవాళ వరకు జూన్ 10 వరకు ఒక 12 డిఫరెంట్ సెషన్స్గా ఒక 3 డేస్కి ఒకసారి సెషన్స్గా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అంగన్వాడీ వర్కర్స్, సూపర్వైజర్స్, వర్కర్స్, ఆశాలు, సిడిపిఓస్ అందరూ కూడా పర్యవేక్షణలో వాళ్ళకి డిఫరెంట్ విషయాల్లో వాళ్ళకి నైపుణ్యాలు ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఒకటి వాళ్ళకున్న న్యూట్రిషన్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, వాళ్ళ క్యారియర్ గురించి, అండ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఉన్న ఫిజికల్ సేఫ్టీ గురించి, పాక్సో యాక్ట్ గురించి, ఇది రక్తహీనత గురించి, దీని గురించి వివిధ విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈ 12 సెషన్స్లో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారని గురించి కూడా వాళ్ళు చక్కగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దిస్ విల్ గో అ లాంగ్ వే. ఎందుకంటే మన ఇలాంటి గిరిజన లోతోటి ప్రాంతంలో 18 సంవత్సరాలు పూర్తి చేయకుండానే ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ చేసిన వలన వాళ్ళకు ఉన్న బేసికలీ వాళ్ళ ఆర్థికంగా, వాళ్ళకున్న పూర్వంగా ఆర్ వాళ్ళకున్న ఫిజికల్ డెవలప్మెంట్ పూర్వంగా చాలా విషయాలు, చాలా లోపాలు ఇక్కడ కనపడుతుంది. సో అదన్నీ కూడా అధిగమించాలంటే పిల్లలకి అవగాహన పెంచడము, వాళ్ళ పేరెంట్స్కి దీని గురించి చైతన్యం పెంచడం గురించి ఈ కార్యక్రమం ప్రయత్నం చేశాము. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగిన విషయాలు ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అక్కడ కూడా ఫాలోఅప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకి వచ్చిన పిల్లలకి ఒక సఖీ గ్రూప్స్ని కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ సఖీ గ్రూప్ ఆఫ్ 15 మెంబర్స్ అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసేసి ప్రతి వారం వాళ్ళకి ఈ విషయాల గురించి అప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఎస్పెషల్లీ అడల్ట్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకు ఉంటున్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళకున్న కెరియర్స్ గురించిన విషయాలు, ఎస్పెషల్లీ చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్స్లో ఇది చాలా ముఖ్యమైన ఒక ఉద్దేశపూర్వకంగా అది చేయడం జరుగుతుంది.
ఇది పూర్తిగా చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఆ డ్రాప్ అవుట్స్ కానీ ఆ రతహీనత కానీ ఖచ్చితంగా అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఎవరెవరు మెచ్యూర్ అయ్యారు, ప్యూబర్టీ అటెండ్ అవుతున్నారు, వాళ్ళందరినీ కలుపుకొని ఒక గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. మామూలుగా మనం వెన్ వి అటైన్ ప్యూబర్టీ అక్కడి నుంచి మీకు ఉండిన ఆలోచన, తినడము, మీ యాక్టివిటీస్, బిహేవియర్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అవునా కదా, అవునా కదా. సో ఇంట్లో చెప్తారు అట్లా తిరగవద్దు, సేఫ్ గా ఉండు, బాగా తిన్ను అని చెప్తారు కదా. సో అబ్బాయిలతో ఎక్కువ తిరగవద్దు అని చెప్పారా? చెప్తారు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ టైంలో, అందుకోసం. సరేనా? సో మీకున్న సెల్ఫ్, మీ ప్రొటెక్షన్, మీ శరీరాన్ని ఎవరు కాపాడాలి? యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దట్స్ అన్ అసెట్. ఓకే, మీ పర్మిషన్ లేకుండా నోబడీ కెన్ టచ్ యూ, అంతే కదా. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ ఎనీ థర్డ్ పార్టీస్. సో ఎక్సెప్ట్ యువర్ పేరెంట్స్, నోబడీ ఆర్ అలౌడ్ టు టచ్ యూ, అంతే కదా. సో మనం శరీరం అని ఇప్పుడు నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడాలి. ప్లస్ మీకు ఉంటున్న న్యూట్రిషనల్ విషయాలు అన్ని కూడా మారిపోతాయి. దీనికి ముందు మనం ఏదైతే స్నాక్స్ ఎట్లా తిని ఉంటాము, ఇప్పుడు అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడము అదన్నీ నేర్చుకోవాలి. సో మీ మెన్స్ట్రువల్ సైకిల్, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అందరూ చెప్పారా? చెప్పడం జరిగిందా? దానికి స్పెసిఫిక్ ఇది పెట్టారు. సో మనం ప్యాడ్స్ ఎట్లా వాడుతున్నాము, సో వాడిన ప్యాడ్స్ ఎట్లా డిస్పోజ్ చేయాలి, మనం ఎట్లా మనకున్న హైజీన్స్ ఎట్లా మనం మెయింటైన్ చేయాలి, దాని గురించి అందరికీ సజెస్ట్ జరిగిందా? అది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా దీంట్లో పూర్తిగా నేర్చుకోవాలి. మీ పేరెంట్స్ కి దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు, వాళ్ళ టైంలో ఇట్లాంటి విషయాలు ఉండకపోవచ్చు. ఈ శానిటరీ నాప్కిన్స్ అవైలబిలిటీ అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా చీప్ గా అన్ని చోట్ల దొరుకుతుంది కదా. సో దానివల్ల అదన్నీ ప్రాపర్ గా వాడుకొని అది ఎట్లా డిస్పోజ్ చేయాలి గురించి కూడా మీ అందరూ కూడా నేర్చుకోవాలి. మీ పేరెంట్స్ కూడా దీని గురించి అవగాహన తీసుకురావాలి. సరేనా? సో ఇది కాకుండా మీకు అందరూ కెరియర్ అబ్జెక్టివ్ ఉంది కదా. ఇప్పుడు డాక్టర్ చెప్పారు, ప్రీతి చెప్పింది, వాట్స్ నేమ్, రేష్మా, చరిష్మా చెప్పింది, షీ ఈజ్ ఆల్సో వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. సో అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉండాలి. ఓకే, ఉందా లేదా? అందరూ కూడా పెళ్లి రెడీ అయిపోయారా? నో, మీ అందరూ కూడా మినిమం డిగ్రీ చదవకుండా నో పెళ్లి చేయడానికి వీల్లేదు, అంతే కదా. చదివి ఏదైనా ఉద్యోగం వెళ్ళవచ్చు, ఏదైనా వ్యవసాయం కూడా చేయవచ్చు. బట్ ప్రాపర్ గా మనం నేర్చుకున్న తర్వాత, మీ మైండ్ క్లియర్ అయిన తర్వాత, ఎందుకు 18 సంవత్సరాలు పూర్తి అవ్వాలంటున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు 18 years ఇది టైం పెట్టి అన్ని గట్టిగా చేసుకుంటే అందరూ పెద్ద వ్యక్తి అవుతారు. ఇప్పుడు డాక్టర్ అవుతారు, కొంతమంది టీచర్ అవుతారు, కొంతమంది పెద్ద అదర్ ప్రొఫెషన్స్ వెళ్తారు, నర్సెస్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు అని చేయొచ్చా? సో దాని